ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, నా డెలివరీ డేట్‌కి ఇంకా 5 డేస్ ఉందక్క. బట్ పెయిన్స్ రావడం లేదు. డాక్టర్ నార్మల్ డెలివరీకే ఛాన్స్ ఉంది అన్నారు. బట్ పెయిన్స్ రావాలి ఈ 5 డేస్‌లో అంటున్నారు. పెయిన్స్ రావడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క. ఎక్కువ టైం లేదు నా డెలివరీకి అని చెప్పి పెట్టింది. ఆ అమ్మాయి కోసమే నేను కొంచెం బిజీగా ఉన్నా సరే వీడియో చేస్తున్నాను. అలాగే నార్మల్ డెలివరీకి టిప్స్ కావాలని చాలామంది కామెంట్ పెట్టారు కదా! వాళ్ళ కోసం కూడా ఈ ఎక్సర్సైజులన్నీ నేను 9th మంత్ పడ్డాక చేశాను. హలో సిస్టర్, మీరేం బాధపడకండి. పెయిన్స్ వస్తాయి. పాజిటివ్‌గా థింక్ చేయండి. మనం చేయాల్సింది మనం చేద్దాం. ఆపై దేవుడి దయ. నిజం చెప్పాలంటే నాకు కూడా అస్సలు పెయిన్సే రాలేదు. పైగా నా బేబీ వెయిట్ 4 కేజీ ఉందని డాక్టర్ అడ్మిషన్ అవ్వడానికి డేట్ కూడా ఇచ్చేసింది. నేను ఏమాత్రం భయపడకుండా పాజిటివ్‌గా ఆలోచన చేసి ప్రతిరోజు లేవగానే 1 లీటర్ వాటర్ తాగేదాన్ని. డే అంతా కూడా ఎక్కువ వాటర్ తీసుకునేదాన్ని. నెక్స్ట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు చేసేదాన్ని. పెయిన్స్ రాలేదని ఇంకా ఎక్కువ చేసేదాన్ని. ఇవి తినకముందు చేయాలి. కాకపోతే ఎవరైనా పక్కన ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేను చూపించే ఎక్సర్సైజులన్నీ నేనైతే ఒక్కొక్కటి 2 సెట్స్ అంటే 20 సార్లు చేశాను. నచ్చింది తినేదాన్ని. తిన్న వెంటనే నిద్రపోకండి. ఒక 20 మినిట్స్ అట్లా వాకింగ్ చేయండి. ముఖ్యంగా షణ్ముఖోత్పత్తి స్టోరీ చదవండి. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా పోతాయని నా నమ్మకం. నా విషయంలో నిజమైంది. అందుకే చెప్తున్నా. మనం చేయాల్సింది మనం చేయాలి. ఆ తర్వాత దేవుడి దయ. నా డెలివరీ పెయిన్స్ ఏ టైంలో వచ్చాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేనే షాక్ అయ్యాను. ఎవరైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఓకే. నార్మల్ డెలివరీ కోసం నేను ఏమేమి పారాయణ చేశాను, స్తోత్రాలు చదివాను అని కామెంట్ చేస్తే వీడియో చేస్తాను.